వ్యాపారస్తులు తూకంలో కొలతల్లో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కోదాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో తూనికలు కొలతలు చట్టాలపై వ్యాపారస్తులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యాపారస్తులు ప్రతి ఏడాది కొలతలు తూనికల పరికరాలను స్టాంపింగ్ చేయించుకోవాలన్నారు. వినియోగదారులు చెల్లించిన డబ్బులకు సరిపడా తూకంలో వస్తువులు అందజేయాలన్నారు. వాటర్ బాటిల్స్పై ఎంఆర్పీ ధర కంటే ఎక్కువగా వసూలు చేస్తే ఫిర్యాదులు చేయాలన్నారు. నకిలీ బ్రాండ్లతో వాటర్ బాటిల్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పలు దుకాణాల్లో కాంటాలను తనిఖీ చేశారు. తక్కువ తూకం ఇస్తున్న దుకాణదారులను హెచ్చరించి వదిలేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు. చెప్తే మొత్తం సీడ్ ఉంటుంది, సీడ్ ఉంటుంది, నెంబర్ ఉండాలి. ఈ నెంబర్ కొట్టాలి. తర్వాత లేదనుకోండి శాంపింగ్ చేసినట్టు లెక్క. ఒకసారి ఏం చేశారంటే వీళ్ళు మీకు శాంపింగ్ చేసిపోయిన తర్వాత ఎవడో వీకేసి వాళ్ళు మూడు పెట్టుకుంటారు. అట్లా అట్లా వచ్చింది అనుకో. కాకుండా చేస్తే బయట చాలా పెట్టే దాంట్లో ఉంటుంది. డామినేషన్ ఏమవుతుంది మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో కూరగాయల షాపులు అమ్మలందరికీ నేను చెప్తున్నాను అంటే మీ డే మిషన్స్ ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి ఒకసారి సర్టిఫికేట్ చేయించుకోవాలి డిపార్ట్మెంట్ తోటి. అందరూ చేయించుకోండి. లేదంటే ఇక్కడ మీరు లోకల్ బ్రాంచ్ ఆఫీసర్ ఉంటుంది, వాళ్ళ ఆటోలో వచ్చి కూడా తీసుకుంటారు. సర్టిఫికేట్ లేకుండా ఎవరు మిషన్లు వాడొద్దు. అది వాడితే తప్పు అవుతుంది. తర్వాత ఏంటంటే కన్జ్యూమర్స్కి కూడా అనుమానం వస్తుంది. మీరు సర్టిఫికేట్ లేకపోతే మీరు తక్కువ తూకం ఇస్తారో లేకపోతే మోసం చేసారని వస్తుంది. అంటే మీరు నిజాయితీ ఇచ్చారనుకోండి కస్టమర్ వద్దన్న మీ దగ్గరకు వస్తారు. నేను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా వేయింగ్ మిషన్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ చేయించుకోండి. తర్వాత అట్లాగే వెయిట్స్ ఉంటాయి, ఇవి కూడా క్రాస్ చెక్ చేసుకుంటే ఒక్కొక్క బాట్ మీరు దగ్గర పెట్టుకోండి. అంటే మీకు అనుమానం రాకుండా మీరు చూసుకోండి. మీకు అనుమానం వచ్చిందనుకో ఏమంటే సర్టిఫికేట్ వచ్చి మామూలు చేసి వెళ్ళిపోతారు. తర్వాత నేను కోరేది ఒకటే, విన్నర్ తక్కువ తూకం ఇవ్వకండి. మీరు ఇచ్చే కూరగాయలు రోజు తింటారు కాబట్టి మీరు ఎంత కొద్దిగా ఎక్కువ ఇస్తే కూడా మేము మెచ్చుకుంటారు. తీసుకున్నారు కదా కొందరు జిల్లా ఆఫీసర్ మేము ప్రతి వారం క్రాస్ చెక్ చేయడం కోసం చేస్తాను. ఇక్కడ వెజిటబుల్స్ మార్కెట్లో వెజిటబుల్స్ వచ్చామని ప్రతి ఇష్టం లేదని క్రాస్ చెక్ చేస్తాను. మీకు కరెక్ట్గా మీరు తీసుకున్నట్టు వచ్చిందా? మీకు వచ్చింది. అదే మీరు చెప్పే వినియోగాలు చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా చూసుకోండి. బట్ తూకం విషయం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మీరు ఏమైనా అనుమానం ఉంటే మా డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ ఇచ్చి యాక్షన్ చేసుకుంటాను. తర్వాత మీరు జాగ్రత్త ఏంటంటే మీరు వేయింగ్ మిషన్స్ దొరికేటప్పుడు దానికి సర్టిఫికేట్ ఉందని అడగండి. అనుమానం ఉంటే మళ్ళీ సర్టిఫికేట్ ఉందని అడగండి. సర్టిఫికేట్ సర్టిఫికేట్ తీసుకోకుండా చెప్పేది ఏంటంటే మీరు తీసుకోవచ్చు కరెక్ట్ లేదంటే జాగ్రత్తగా చూసుకోండి. అనుమానం వస్తే ఏ అనుమానం వచ్చారో మా డిపార్ట్మెంట్ తూనికల కొలతలు శాఖ వాళ్ళు వచ్చారు. అన్ని చెక్ చేస్తారు. ఏం తేడా ఉంటే చూస్తారు. అన్ని సర్టిఫికేట్ చేస్తారు, మంచిగా ఇస్తారు. ఏం తేడా ఉంటే చూస్తారు. కరెక్ట్గా వేస్తారు. ప్రతి సంవత్సరం వస్తారు, చూస్తారు. తేడా ఉంటే చూస్తారు. ఎండి చెక్ చేస్తారు. ఎండి సీల్ చేసి పడేస్తారు. ఏం తేడా ఉంటే లైసెన్స్ తీసుకోని చెప్తారు.
నా పేరు కె వెంకటేశ్వర్లు, జిల్లా తూనికల కొలతల అధికారి, సూర్యాపేట జిల్లా. తూనికల కొలతల శాఖ ప్రముఖంగా వ్యాపారస్తులు ఉపయోగించే తూనికల కొలతల పరికరాలను సరిచేసి సర్టిఫై చేసి సరిగా వాటిని సర్టిఫై చేసి ఇస్తాము. ప్రతి తూనిక పరికరం కూడా సంవత్సరం ఒకసారి షాంపింగ్ చేయించుకోవాలి. దానిలో భాగంగా ఇక్కడ సూర్యాపేట జిల్లా మొత్తం నేను తనిఖీ నిర్వహించి ఎవరైతే వేయింగ్ పరికరాలు వాడతారో వాటిని సర్టిఫై చేసి సర్టిఫికేట్లు ఇస్తాను. తర్వాత అప్పుడప్పుడు ర్యాండమ్గా క్రాస్ చెక్ చేసుకుంటాను. తర్వాత వాళ్ళు కొంతమంది తెలుసు తెలియకపోదని చెప్పేసి నేను అవగాహన సదస్సు కూడా నిర్వర్తిస్తున్నాను. ఈ అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు కోదాడ వెజిటబుల్ మార్కెట్లో అవగాహన సదస్సు నిర్వహించాను. ప్రతి వెజిటబుల్ మార్కెట్ యొక్క వ్యాపారస్తులందరినీ కూర్చోబెట్టేసి, బాబు మీ ఇట్లా ఉంటుంది డిపార్ట్మెంట్ యొక్క విశేషాలు చెప్తూ తమ ఉపయోగిస్తున్న కాంట్రాలు మొత్తం సర్టిఫై చేసుకోవాలని చెప్పేసి అందరికీ కోరడమైంది. తర్వాత అన్ని షాపులను తనిఖీ చేశాను. ఆల్మోస్ట్ అన్ని షాపులలో కూడా తమ యొక్క పరికరాలు వాళ్ళు డిపార్ట్మెంట్ సర్టిఫై చేయించుకున్నారు. తర్వాత నేను వ్యాపారస్తులు అంటే, మీరు వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకునేప్పుడు మీరు ఎంత డబ్బులు తీసుకున్నారో దాన్ని సరైన తూకం ఇవ్వండి. కిలో అంటే కిలో కరెక్ట్గా ఇవ్వండి. కొంతమంది దృష్టికి వచ్చింది, ఒకళ్ళిద్దరు 40 గ్రాములు 50 తక్కువ ఇస్తే వాళ్ళకు తిరిగి ఆ అమౌంట్ ఎంతైతే తక్కువ ఇచ్చారో తిరిగి వాళ్ళకు కన్జ్యూమర్స్కు ఇప్పించడం జరిగింది. వాళ్ళిద్దరికీ నేను హెచ్చరించాను, బాబు మళ్ళీ ఇట్లాంటి తప్పులు చేయొద్దు, మీరు ఎంతైతే డబ్బులు తీసుకుంటే కిలో డబ్బులు తీసుకుంటే కిలో కరెక్ట్గా తూకం ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళని వార్నించడం జరిగింది. మళ్ళీ ఇట్లా ఏదైనా రిపీట్ అయితే మీ మీద కేసులు రాసి కోర్టులో ఫైల్ చేపిస్తారని చెప్పాను. అందరికీ ఉపయోగించి తూనికల కొలతల పరికరమైన చట్టాల మీద అవగాహన కలిగిపిస్తూ ఇట్లా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళు ఏమీ చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. తూకంలో తేడాగానే మోసంగానే ఉండడం జరిగితే మా దృష్టికి తీసుకొస్తే మేము వాటి మీద చర్య తీసుకుంటాము. ఎవరైతే తప్పుడు తూకాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అవసరమైతే జైలు శిక్ష కూడా విధిస్తానని చెప్తాను. మధ్యన కొంచెం ఎండాకాలం వస్తుంది కాబట్టి వాటర్ సేల్స్ ఎక్కువ ఉంటాయి, వాటర్ బాటిల్స్ దాని మీద కూడా మీరు కొంచెం ఎందుకంటే కల్తీ బ్రాండ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు వినియోగదారుని సూచించేది ఏంటంటే, మీరు ఆ వాటర్ బాటిల్ తీసుకునేటప్పుడు దాని మీద సరైన నిర్దిష్ట ప్రమాణంగా ఉన్నాయా లేవా, తర్వాత ఎక్కువ రేట్లకు అంటే దాని మీద ఎంఆర్పీ కంటే ఎక్కువ తీసుకుంటున్నారని ఛాన్సెస్ ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వాంటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొచ్చి వ్యాపారులు కొంచెం ఎక్కువ అమ్మటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, వాటర్ బాటిల్స్ ఎంఆర్పీ ఎంత ఉంటే అంతే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దు. ఎక్కువ ఎవరైతే అమ్మితే నాకు దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను. తర్వాత ఇప్పుడు ఇది కూడా ఒకటి జాగ్రత్త, హెల్త్ అజాస్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ అవసరం దృష్టిలో పెట్టుకొని వాటర్ ప్లాంట్స్ లేదంటే చాలా రకరకాల అంటే మామూలుగా ప్యూరిఫైడ్ వాటర్ అని చెప్పేసి లోకల్గా వాటర్ పెట్టేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా చూడండి, కంపెనీల బ్రాండ్స్ చూసుకోండి. ప్రతి వాటర్ బాటిల్ మీద కంపెనీ దారి యొక్క అడ్రస్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది. డైరెక్ట్గా మీకు అనుమానం వస్తే ఆ ఫోన్ నెంబర్ డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకు కంప్లైంట్ చేయొచ్చు. లేదంటే మా డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసినా కూడా నేను వాటి మీద చర్యలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను.